జై శ్రీరామ్. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూరు మండలంలో ఒక ఆదివాసీ మహిళపై గత కొద్ది రోజుల క్రితం జరిగిన అమానవీయ సంఘటన జరిగిన తర్వాత ఈ పరామర్శల విమర్శల వెల్లువలు వచ్చాయి. ప్రభుత్వం తన పని తను చేస్తోంది. పోలీసులు చాలా ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళను అక్కడ ఎవరిని కనుక్కున్నా కూడా పోలీసు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు, చాలా బాగా పనిచేశారు. వివాదాలు ఎక్కడ రగులకుండా చూసుకున్న ఘనత పోలీసులకు దక్కిందనే చెప్పవచ్చు. ఇంతవరకు ఎలాంటి అనుమానం లేదు. తర్వాత మంత్రి సీతక్క వెళ్ళింది, తర్వాత ఆదివాసి వాళ్ళు ఆ మహిళను పరామర్శించారు, బీజేపీ నాయకులు వెళ్ళి పరామర్శించారు, ఇంకా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరామర్శిస్తున్నారు, ఆ సంఘటనను విమర్శిస్తున్నారు కూడా. ఇది ఒక అంశము జరిగిపోయింది. 144 సెక్షన్ వచ్చేసింది, తర్వాత తీసేస్తారు, ఇంటర్నెట్ బంద్ చేశారు, వైఫైలు అవన్నీ ఆగిపోయాయి. సరే, ఇవన్నీ కూడా ఎవరైనా ఎక్కడైనా చేస్తారు. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో కూడా పోలీసులు తీసుకునే చర్యను ఎక్కడ కూడా విమర్శించడానికి లేదు. ఇది చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనించాల్సిన అంశం. ఈ సెక్షన్ అయిపోయింది, కానీ ఇంకా లోతుగా వెళ్తే చాలా పెద్ద పెద్ద విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే స్థానిక ప్రభుత్వ అధికారుల మీద కావచ్చు, ఇంకా ఏ రకంగా చూసినా కూడా విపరీతమైన భరించలేని నమ్మశక్యంగాని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వము దీని మీద ఖచ్చితంగా తొందరలో, సాధ్యమైనంత తొందరలో, ఇంకా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికన వీటి మీద చర్యలు తీసుకోవాలి. అందులో మొదటిది ఆదివాసీలకు, గోండులకు, లంబాడీలకు, ఎస్సీ ఎస్టీ గిరిజనులకు ఎవరికైతే భూములు ఇస్తున్నారో ఆ భూములు ప్రస్తుతము అక్కడ వారి ఆధీనంలో లేవు. చాలా మంది అక్కడ ముస్లిమ్స్ కానీ, లేకపోతే కొందరు పెద్దలు, అది ఎవరైనా కావచ్చు, కొందరు పెద్దలు వాటిని నయాన్నో భయాన్నో వాళ్ళను మెప్పించి తీసుకుని వాళ్ళు వ్యవసాయం చేసుకొని డబ్బులు కోట్లు సంపాదించుకొని వీళ్ళను అదే గిరిజనులుగా అలాగే ఉంచుతున్నారు, బీద బతుకుల్లో ఉంచుతున్నారన్న విమర్శ మొట్టమొదటిది. అమ్ముకున్నారు అన్నది మాత్రం వాస్తవం. వారు బలవంతంగా తీసుకోలేదు, దోపిడీ ఏం చేసి వాళ్ళ మీద వచ్చింది, వీళ్ళు తీసుకున్నారు. నయాన్నో భయాన్నో కొన్ని డబ్బులు ఇచ్చారనుకుంటా, లేకపోతే వాళ్ళ పేర్లు వాడుకొని సినిమాల్లో పెట్టినట్టుగా వాళ్ళకు తెలియకుండా కూడా కొందరు భూములు తీసుకొని ఉండొచ్చు. ఏదైనా దీని మీద ప్రభుత్వము సత్వరమే శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ఎవరు తీసుకున్నారు, వారి భూములు నిజంగా వారి ఆధీనంలో ఉన్నాయా లేవా అనేది తేట తెల్లం చేయాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉందన్న వాదన మటుకు వస్తున్నది. ఇది మామూలు విమర్శ కాదు, వాళ్ళ ఆర్థిక జీవన విధానానికి సంబంధించిన విషయం. ఇది ఒకటి. రెండవ పాయింట్, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఒక వెరీ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే అక్కడ ఉన్న వాళ్ళలో రోహింగ్యాలు ఉన్నారు, అక్కడికి వచ్చి రోహింగ్యాలు వీళ్ళ భూములు కొనుక్కొని వీళ్ళ భూములు తీసుకొని వాళ్ళు అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఈరోజు ఆ దాడికి కారణము ఆ రోహింగ్యాలే అన్న టాక్ వస్తున్నది. దీని మీద కూడా ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎందరు ఒక మారుమూల గ్రామీణ అటవీ ప్రాంతం లోపల కూడా ఆ రోహింగ్యాలు వెళ్ళి ఉన్నారు అంటే అసలు రోహింగ్యాల అది అసలు ఆ ఊహకు అందుతుందా? మనం చెప్పుకోవడానికి ఇప్పుడు చెప్పేస్తున్నాం, కానీ దాని యొక్క విపరీత పరిణామాలు మన ఊహకు అందొచ్చా? ఎలాంటి పరిస్థితి దాపురిస్తుంది తెలంగాణకు, భారతదేశానికి అనేది ఇంకొక ప్రశ్న. ఈ రెండు సమస్యలు ప్రస్తుతము పోలీస్ వారి ముందు, లేకపోతే అక్కడున్న జిల్లా అధికారుల ముందు, లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయన్న వాదన మటుకు వస్తున్నది. దీని మీద ఇది అబద్ధమైతే అబద్ధమై ఉండొచ్చు, లేదా నిజం కూడా కావచ్చు, కానీ దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఖచ్చితంగా ముఖ్యంగా రోహింగ్యాల విషయం లోపల
పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం మటుకు అక్కడ జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలందరికీ కూడా ఉంది. అక్కడ ఉన్న స్థానిక నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ఈ బాధ్యత ఉందన్న విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జై శ్రీరామ్.